ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. చాలా కాలం తర్వాత వచ్చారు నిన్న సాయంకాలం. ఈరోజు రేపు 2 రోజులు మా మధ్యలో ఉండాలి. నాకు కూడా మీతో 2 రోజులు గడపాలని చాలా ఆశ. హైదరాబాద్ కొన్నాళ్ళు అయింది కదా. అవును, హైదరాబాద్లో మీకు కొన్ని కొత్త ప్రదేశాలు చూపించాలి అనుకుంటున్నాము. మధ్యాహ్నం తర్వాత వెళ్ళి గండిపేట, ట్యాంక్ బండ్ మొదలైన ప్రాంతాలన్నీ చూసేసి. ట్యాంక్ బండ్ చాలా బాగుంటది. చెన్నైలో మెరీనా బీచ్ ఎలాగనో ఇక్కడికి హైదరాబాద్కి ట్యాంక్ బండే మెరీనా బీచ్ అనుకోవాలి. అంతవరకు చక్కని భోజనం సిద్ధం చేస్తా ఉంటారు. అంతలోపు మనం మంచిగా ఒక గేమ్ ఆడుకుందాం అప్పాలి బ్రదర్. ఏమాట ఆడుకుందాం? మీకేం గేమ్ వస్తుంది? చెస్ కొంచెం లైక్ చేద్దాం, సుమారుగా ఆడుతాను. అయితే కరెక్ట్. చెస్ అయితే ఎటు తిరగక్కర్లేదు, మనం చక్కగా ఇక్కడే కూర్చొని ఆడుకోవచ్చు. నేను కూడా ఆడి చాలా రోజు అయింది బ్రదర్. అప్పుడప్పుడు ఆడుతుంటాను, ఆడాలనిపిస్తుంది. ఓకే, చెస్ బోర్డు ఉందా? మన ఇంట్లో ఉంది పాస్టర్. రైట్, ఐజాక్ చెస్ బోర్డ్ తీసుకురామ్మా. ఓకే, చెస్ బోర్డ్ కూడా పట్టుకురా. సూపర్ ఉంది ఇది. కరెక్ట్ గా చెస్ బోర్డ్ కి సరిపోయేట్లు సూపర్ ఉంది. అబ్బా, ఓకే. పిల్లలు టైం పాస్ కి సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళు ఆడుకోవడానికి ఇలాంటివి ఉండాలి బ్రదర్. అవును పాస్టర్. దేవునికి స్తోత్రం. 1 2 3 అలా ఇలా పెడతాం, ఇలా పెడతాం. దీన్ని తీయాలి. ఆట ప్రారంభిస్తామా? ఆడతాం. రైట్. ఒక టీ తాగితే సూపర్ ఉండే. టీ తాగితే టీ తెస్తారు. ఇప్పటికి 4 ఆట ఆడాం. అవును, 6 ఆట ఆడాం. మీరు 4 గెలిచారు, నేను 2 గెలిచాను. అవును అవును బ్రదర్. నేను వదిలిపోతున్నాం బ్రదర్. అవునా? నేను వదిలిపోతున్నాం. మిమ్మల్ని కనీసంగా 2 ఆటనే మీరు గెలిస్తే గెలిచారు, కానీ కనీసంగా 2 ఆటనే గెలుకుండా నేను వదిలిపోతున్నాం. తేల్చుకుందాం. ఆట సూపర్, ఇప్పుడే సూపర్ హిట్ లో ఉంది. గోల్కొండ దెబ్బ చూసినప్పుడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయము సద్వినియోగము చేసి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలెను నడుచుకొనుడి జాగ్రత్తగా. జరపండి బ్రదర్ త్వరగా. చాలా సూపర్ గా సాగుతున్నది ఆట. ఏంటి జరపాలా? ఇంకా జరుపునట్టే అయిపోయింది. ఏంటి బ్రదర్, ఎందుకు అలా అంటున్నారు? ఏమైందా? మీ భార్య? నా భార్య ఏం చేసింది బ్రదర్ మిమ్మల్ని? మీ భార్య ఏం చేసిందా? ఏం పాట పాడింది విన్నారుగా? దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీగా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకుంటే, అమ్మ బాబోయ్, ఆ మాట నాకు గుండె అదిరిపోయింది బాబోయ్. అవును, మీరు పాస్టర్, నేను పాస్టర్. తెల్లవారు లేచి 2 అధ్యాయం చదువుకున్నామా? లేదు. ఒకసారి ప్రార్థన చేసుకున్నామా? లేదు. ఇంటి పని లేదని చేసామా? లేదు. ఎవరికైనా విశ్వాసం చెప్పామా? చెప్పలేదు. సేవకులైన మనమే ఆడుకుంటే ఇంకా విశ్వాసాలు ఏ పాటు వాళ్ళండి అని అంటావా? పాదిరి ఏమి ఉండాలి? మాదిరి. ఏది మాదిరి? యథా రాజు తదా ప్రజ. మనం ఎలా ఉంటామో మనం ఎలా తెలిస్తే వాళ్ళకి వాళ్ళు సినిమాలు సుగురులు అన్నీ చూసుకొని మునిగిపోతున్నారు. కాబట్టి మనం జీవించే కొంతకాలం దేవుని కోసం బతుకుతాం బ్రదరే. నా వల్ల కాదు బ్రదరే, దేవునికి స్తోత్రం. కానీ జీవితంలో ఎన్నడూ చేసి ముట్టుకున్నాం. ఓకే, మంచి నిర్ణయం బ్రదర్. అవును బ్రదర్, కొరింథీ రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో భక్తుడైన పౌలు చెప్తాడు కదా, వారిలో అనేకులు ఇష్టలు కాకపోయినందున అరణ్యంలో నశించిరి, వారి వలె మనము చెడ్డవాటిని ఆశించకుండా ఉన్నట్లు పేర్కొనబడింది. జనులు తినుచు త్రాగుచు కూర్చుండి ఆడుటకు లేచి. అమ్మ మీరు చెప్తుండేనే నాకు కూర్చుండి ఆడటండి ఇలాంటివి కదండి బ్రదర్. ఇది అష్టచమ్మ, చెక్క, మేకపులి, క్యారం బోర్డు,
ఇదన్నీ కూర్చుని ఆడుకున్న ఆటలే కదా, దేవుడు మనకి అంగీకరించలే. మీకు ఒక వాక్యం తెలుసు కదా. అవును, ఎఫెసీ పత్రికలో ఉన్న వచనం తెలుసు కదా బ్రదర్. అవును, అందరికీ తెలుసు. అదేంటి? దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమని బైబిల్ మనకి నేర్పిస్తుంది. క్రీస్తుని కనుగొన్నాడే జ్ఞానులు. ఆ ముగ్గురు క్రీస్తుని కనుగొన్నారు. మన దేవుని కనుగొని ఇలాంటి పని చేయటం మంచిది కాదు. ఇంకా మనం తీర్మానం చేసుకుంటాం బ్రదర్. ఆ మంచి సమయానికి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్. సమయానికి వచ్చారు బ్రదర్. దేవుని నామానికి స్తోత్రాలు. మీరు ఏదో మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మీరు చాలా బిజీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేవుని వాక్యము ద్వారా బలపడితే మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ కూడా మరి మనకు అభ్యాసం ఉంటే మంచిది. కాబట్టి సమాజం అంతా యూట్యూబ్ ద్వారానే అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్, చెడు మార్గాలు, చెడు డ్యాన్సులు, ఈ లోక సంబంధమైనటువంటి అన్ని ప్రోగ్రాములు వస్తూ యూత్ అంతా చెడిపోతున్నారు. కాబట్టి అవన్నీ కూడా మనకు అవసరం లేదు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకోవటం చాలా మంచిది. దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ యొక్క ప్రేక్షకులకు మంచి ప్రోగ్రామ్స్ చూడాలి, అవసరం వచ్చాయి, మానవ జీవితానికి అవసరం వచ్చాయి, అవన్నీ కూడా అందిస్తే మంచిది. అవును బ్రదర్, నిజంగానే క్రైస్తవులు చాలా మంది సినిమాలు చూడటం లేదు అంటారు, కానీ జబర్దస్త్ అని, బిగ్ బాస్ అని, క్యారమ్స్ అని, క్రికెట్ అని, క్యారమ్స్ అని, సీరియల్స్ అని, రకరకాల ఆటల్లో సమయాన్ని పూర్తిగా వృధా చేసేస్తున్నారు. దేవుడి సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. అమ్మో బాబోయ్. కాబట్టి మనము నా ప్రాణమా తినము త్రాగము సూచి మన గుంపులో మనం ఉండవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధిద్దుము, నా అందరూ సమత్వమైన పరిస్థితి నామను సన్నిధిద్దుము. ఆయన చేసిన ఉపకారం దేని మరొకటి. ఈ సృష్టి అంతా ఆయనది, మన జీవితం అంతా ఆయన, శరీరం ఆయన, ఊపిరి ఆయన, అన్ని ఇచ్చేవాడు. ఆయన ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రోగ్రాం అందరూ చూడాలి. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉందంటే కోతికి బట్టలు వేసి స్నానం చేసి బట్టలు వేపించి దాన్ని తినిపించడం, స్కూల్ పిల్లలు రోడ్డు మీద డ్యాన్స్ చేస్తే దాన్ని చూడటం, దాన్ని చూస్తున్నా కానీ అవసరమైన వాటిని క్రైస్తవులే చూడట్లే. కాబట్టి క్రైస్తవులారా జాగ్రత్త ఉందాం. మేము జాగ్రత్త ఉండాలి, మీరు జాగ్రత్త ఉండాలి. దేవుడు ఈ ప్రోగ్రాం ఆశ్రయించిందాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.